నమస్తే, వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ఒకవైపు రైతన్నలను గోసపెడుతున్న రేవంత్ సర్కార్ ఇప్పుడు నేతన్నల జీవితాలను సైతం నిండా ముంచుతుంది. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత చేనేత రంగం కుదేలవుతోంది. చేనేత సంక్షేమానికి పాతరేసిన రేవంత్ సర్కార్ ఇప్పుడు మరో షాక్ ఇచ్చింది. నేతన్నలకు పని లేకుండా చేస్తూ వారి పొట్ట కొడుతోంది. సీఎం చేతిలో ఉన్న విద్యాశాఖ ద్వారా ఇప్పుడు ఏకంగా 200 కోట్ల ఆర్డర్ను టెస్కోకు ఇవ్వకుండా ప్రైవేట్ టెండర్లు పిలిచింది. సర్కార్ నిర్ణయంతో తమకు జీవనోపాధి లేకుండా పోతోందని నేతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లా చేనేత కార్మికుల పరిస్థితిపై మా ప్రతినిధి రవికాంత్ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో చేనేత రంగం సంక్షోభంలో పడింది. చేనేత కార్మికులు రోడ్డున పడేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వేలాది కుటుంబాలు కుటీర పరిశ్రమలుగా మనం చూస్తున్నటువంటి రంగం మీద, చేనేత రంగం మీద ఆధారపడి తమ జీవనోపాధి పొందుతున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఏదైతే టెండర్ విధానం చేనేత కార్మికుల దగ్గర నుంచి తీసుకునేటువంటి టెస్కో ద్వారా తీసుకునేటువంటి ఏదైతే ఉత్పత్తులు, విద్యార్థులకు సంబంధించినటువంటి యూనిఫామ్స్ కావచ్చు, దుప్పట్లు కావచ్చు, బెడ్షీట్లకు సంబంధించినటువంటి ఈ ఉత్పత్తులను టెండర్ల ద్వారా తీసుకున్నట్టయితే, టెస్కో ద్వారా తీసుకోకుండా టెండర్ల ద్వారా తీసుకున్నట్టయితే అనేక కుటుంబాలు చేనేతకారులకు సంబంధించి రోడ్డున పడేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 30,000 పైచిలకు కుటుంబాలు ఈ రంగం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి సందర్భం. పూర్తి స్థాయిలో 1,000 టెండర్ల ప్రక్రియ తీసుకొస్తే వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్పొరేట్ కంపెనీలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కుటీర పరిశ్రమలుగా జీవనోపాధి పొందుతున్న ఇలాంటి కార్మికులు కావచ్చు, ఇలాంటి చేనేతకారులంతా కూడా రోడ్డున పడేటువంటి పరిస్థితి. మనతో పాటు కుటీర పరిశ్రమలో ఉన్నటువంటి ఒక అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఏదైతే టెస్కో ద్వారా ఈ బెడ్షీట్లు కావచ్చు, దుప్పట్లు కావచ్చు, విద్యార్థులకు సంబంధించి టెస్కో ద్వారా తీసుకోకుంటే, మీ దగ్గర ఆర్డర్ ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏందమ్మా, ఏం చెప్తారు? అంతా రోడ్డు మీద పడుతుంది సారు. చాలా ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు, చాలా పేదవాళ్ళు ఉన్నారు, పని చేసుకొని బతికేటోళ్ళు ఉన్నారు. ఇదంతా ఇట్లా జరగడం మాత్రం చాలా న్యాయం కాదు. మా పనులు మాకు ఎట్లా జరగనో అట్లా జరిగితేనే వాళ్ళకు కూడా మేము న్యాయం చేసినట్టు అవుతాం. మేము కూడా వాళ్ళకి పెట్టుబడి పెట్టినాం కాబట్టి ఇది బాగలేదు కదా, ఇట్లా చేయడం వాళ్ళకి ధర్మం కాదు. ఇది ఆయన అట్లా చేయడం కూడా అది పద్ధతి కాదు. చెయ్యాల పుట్టిందే మా చేనేత ఎన్నడో వెనకడ కానించి ఉన్నది, మా తాతల తండ్రుల కానించి. ఇప్పుడు ఇట్లా చేస్తుందంటే వీళ్ళంతా రోడ్డు మీద పడిపోతారు, మాకు కూడా నష్టమే జరుగుతుంది. ఎన్ని కుటీర పరిశ్రమలు ఉన్నాయి మన వరంగల్ కొత్త వాళ్ళ? చాలా కుటుంబాలు ఉన్నాయి సారు. మేమే కాదు, మా దగ్గర వర్కర్స్ పోను ఇంకా ఎన్నో దిక్కుల ఎంతో మంది ఉన్నారు వీళ్ళు బతికే వాళ్ళు. వాళ్ళంతా ఏమైపోవాలి? మేము పనిస్తేనే కదా వాళ్ళు బతికేది, వాళ్ళు తీసుకుంటేనే కదా మేము తయారు చేసేది. ఎట్లాంటి నష్టం అమ్మ? పూర్తిగా మీ దగ్గర ఏమేమి తయారు చేస్తారు, ఏం నష్టపోతారు? మేము చిత్రాంజలి తయారు చేస్తాం, పట్టిస్తాం, చుట్టిస్తాం, పడగులు పోస్తాం. మరొక చేనేత కార్మికుడు నా ఏంది, ఒకవేళ టెస్కో ద్వారా ఈ దుప్పట్లు, యూనిఫామ్స్కి సంబంధించి ఇవన్నీ రద్దు జరిగి టెండర్లకు పోయినట్టయితే ఇట్లా కుటీర పరిశ్రమల మీద బతికేటువంటి మీ జీవనాధారం ఏంది, మీ జీవనోపాధి గురించి ఏం చెప్తారు? టెస్కో ద్వారానే కొనడమే న్యాయం. ఎందుకంటే ఇప్పుడు టెండర్ ద్వారా కొంటే మాలాంటి పేద భక్తులు దుర్బలమే కాదు, రోడ్డు మీద బతుకుడు తప్ప వేరే ఏం లేదు. టెస్కో ద్వారానే కొనాలి ఏదైనా కూడా. టెస్కో ద్వారా కొంటేనే వాళ్ళ సైట్లు మాకు కొంచెం వాళ్ళ సరుకులు అమ్ముతారో మాకు కొంచెం చేతినిండా పని ఉంటుంది. మా పిల్లలు, మా భార్య పిల్లలు మేము కూడా 2 చేతులు అన్నం తినగలుగుతాం. ఈ టెండర్ విధానం ద్వారా కొంటే మాకు ఎలాంటి ఏముండదు, ఇక మాకు ఏముండదు సార్. అది ప్రాబ్లం. టెస్కో ద్వారానే కొనాలి. ఈ టెండర్ విధానాన్ని రద్దు చేయాలి. టెండర్ విధానం రద్దు చేయాలి, టెస్కో ద్వారానే కొనాలి. మీరేం తయారు చేస్తుంటారు? మేము జమకాలు చేస్తాం సార్. జమకాలు మన అదేంటిది హాస్టల్లో తయారు చేయ బాపతి అవి చేస్తాం సార్. మేము ఎక్కడెక్కడికి పోతే మీరు తయారు చేసినాయి? హాస్టల్ అన్నింటికి, గవర్నమెంట్ హాస్టల్కి అన్నింటికి పోతాయి సార్. గవర్నమెంట్ హాస్టల్కి అన్నింటికి పోతాయి, పిల్లల హాస్టల్కు. ఒక సీజన్ వచ్చిందంటే నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ఎన్ని తయారు చేస్తావు? ఒకవేళ ఈ టెండర్ల ప్రక్రియ వచ్చి ఇదంతా జరిగితే పరిస్థితి ఏంది? ఒక రోజులో కావచ్చు, ఒక సీజన్ వచ్చినప్పుడు మీరు ఎంత పని ఉంటుంది, ఎట్లా ఉంటుంది మీ పని ఎట్లుంటుంది? ఒకవేళ రద్దు అయితే పరిస్థితి ఏంది? పూర్తి స్థాయిలో ఒక సీజన్లో ఎన్ని తయారు చేస్తారు మీరు? సీజన్లో అంటే రోజు వచ్చేసి 5 నుంచి 6 నిమిషం సార్. ఒకవేళ టెండర్ విధానం ఏందనుకో 5-6 పీసులు కూడా దొరికాయి మాకు. 5-6 పీసులు కూడా ఇప్పుడు మా భార్య ఇప్పుడు ఈ పని చేస్తుంది. ఆమె ఒక 50 రూపాయలు పని చేస్తే నేను ఒక నెలకు 400 పని చేస్తాను. ఇప్పుడు ఆమె పని ఖుషి అవుతుంది, నా పని ఖుషి అవుతుంది. ఇట్లా పిల్లలు ఇవన్నీ భారం మీద పడతాయి సార్. ఇవన్నీ
అది సార్ ఇవన్నీ ఎందుకంటే టెస్కో ద్వారా కొనడమే న్యాయం. మన ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి ఇది మరొకసారి ఆలోచన చేసి ఈ నిర్ణయాన్ని దయచేసి వెనుక తీసుకోగలరని నాకు కొంచెం ఆశ. వరంగల్ నగరంలో అనేక మంది పద్మశాలీలు ఇదే వృత్తి మీద ఆధారపడి బతుకుతున్నటువంటి సందర్భం. ఈ కొత్తవాడ కావచ్చు, కాశీబో కావచ్చు, ఈ ప్రాంతంలో ఎంతమంది ఇదే వృత్తిని నమ్ముకొని బతుకుతున్నారు? చాలామంది ఉంటారు, దాదాపు 30,000 పైన ఉంటారు సార్. 30,000 పైన ఉంటారు సార్ మంది. చాలామంది ఈ మొగ్గాల మీద ఆధారపడి బతికారు. ఈ పని తప్ప మాకు వేరే పని ఏం రాదు. మా తాతలు మా నాన్నలు అందరూ ఈ పని మీద ఈ కొలువృత్తి కాబట్టి ఇదే కులవృత్తిలోనే ఉంటున్నాం మేము. ఇప్పుడు నేను ఈ మొగ్గనే కాబట్టి 30 సంవత్సరాలు అవుతుంది సార్. ఇదే మొగ్గనే కాబట్టి మా నాన్న కొన్ని సంవత్సరాలు వేసింది, మా తాత కొన్ని సంవత్సరాలు వేసింది. ఇప్పుడు వచ్చి టెండర్ అంటే ఎవరు పోతారు సార్? రోడ్డు బతుకుని కూడా తప్ప ఉన్నారు సార్. ఇలా ఈ పని తప్ప మాకు వేరే పని రాదు సార్. వేరే ఏం పని రాదు, ఇది ఒక్కడే పని. కాబట్టి ఈ టెండర్ విధానం రద్దు చేసి టెస్కోదారనే కొనాలని ఆ ప్రభుత్వానికి కోరుకోవడం జరుగుతుంది. మరొక పద్మశాలి వ్యక్తున్నారు. ఏం చెప్తారు? ఇట్లాంటి టెండర్ ప్రక్రియ వస్తే ఒక ప్రభుత్వం ఒక అనాలోచితమైనటువంటి నిర్ణయం తీసుకుందని అనుకుంటున్నారా? మీ సమాజం తరఫున ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకువెళ్ళే అవకాశం ఉంది సార్? ఇది దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల నుంచి టెస్కోకు ఏ ప్రభుత్వం వచ్చినా టెస్కోకు ఆర్డర్లు ఇచ్చేది, అప్పుడు ఆప్కోకు ఆర్డర్లు ఇచ్చేది, ఐకో ఉన్నప్పుడు కూడా ఆర్డర్లు ఇచ్చుకుంటూ సంక్షేమ హాస్టళ్లకు సంబంధించినవి మొత్తం మా వీవర్లతోటి తయారు చేయించి మాకు ఆర్డర్లు ఇస్తే, టెస్కోకు ఆర్డర్లు ఇస్తే టెస్కో దగ్గర నుంచి మాకు ఆర్డర్లు ఇస్తే మేము వీవర్లతోటి తయారు చేయించి సప్లై చేసేవాళ్ళం. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ దాన్ని అట్లే కంటిన్యూగా చేసుకుంటూ వచ్చింది. కానీ ఈ ప్రభుత్వం ఏందో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాకు అన్ని విధాల సౌకర్యం ఇంకా మెరుగుపడుతుందనే ఉద్దేశంగా మేము చాలా కష్టపడి గవర్నమెంట్ను ఫామ్ చేసినాం, అన్ని విధాలుగా మేము సహకరించినాం. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మాకు మొండి చేయి చూపెట్టి కొత్తగా జీవో తీసింది, కేంద్రీకృత టెండర్లని ప్రవేశపెట్టింది. ఆ కేంద్రీకృత టెండర్లలో మేము గత 40 రోజుల కింద మాకు విషయం తెలియగానే మేము అన్ని డిపార్ట్మెంట్ల అధికారులకు, ఐఏఎస్ ఆఫీసర్లకు ప్లస్ అందరి మంత్రులకు, అడ్లూరు లక్ష్మణ్ గారిని కలిసినాము, కొండ సురేఖ గారిని కలిసినాము, పొన్నం ప్రభాకర్ని కలిసినాము, దీనికి వేం నరేందర్ రెడ్డిని కలిసినాము. అందరూ కూడా మా చేతులు ఏం లేదు, ముఖ్యమంత్రి చేతులనే ఉన్నదనే ఒక ముచ్చట చెప్తారు తప్ప మా సమస్య పరిష్కార మార్గం మాత్రం ఎవరు వెతకడం లేదు. ఎందుకంటే వీళ్ళు ఏదైనా మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు. కానీ ఇదంతా కొన్ని వేల కోట్ల టెండర్ అవుతుంది. ఇది దాని మీద కమిషన్ల కొరకే ఈ విధంగా ప్రవేశపెట్టి మా పొట్ట కొట్టడానికే ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది. ఈ ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి, వాళ్ళు పక్కకు పెట్టి యథావిధిగా టెస్కోకు ఆర్డర్లు ఇచ్చి టెస్కో నుంచి చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను తీసుకొని పిల్లలకు సప్లై చేయాలని మేము కోరుకుంటున్నాం. మీరేం చెప్తారు? చివరిగా పద్మశాలుల వైపు నుంచి చేనేత కార్మికుల వైపు సంబంధించి ఏం చెప్తారు? పూర్తి స్థాయిలో ఈ రంగం అంతా కూడా ఎట్లా కుదేలయ్యేటువంటి అవకాశం ఉంది ఒక్క నిర్ణయంతో? ఈ ఒక్క నిర్ణయంతో, ఈ టెండర్ నిర్ణయంతో మొత్తం రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది. ఉన్న చేనేత కార్మిక పరిశ్రమ మొత్తం టెస్కో మీదనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నది. ప్రస్తుతం ఈ నిర్ణయంతో రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది తప్ప వేరే పరిస్థితి లేదు. ఈ ఏకీకృత టెండర్ను వెంటనే గవర్నమెంట్ రద్దు చేసి టెస్కో దారినే ఖరీదు చేయగలరని మా యొక్క మనవి. ఇది మొత్తం చూస్తే పద్మశాలీలకు సంబంధించినటువంటి సమాజం అంతా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. చేనేతకారులు, చేనేత రంగం మీద బతుకుతున్నటువంటి, చేనేత రంగం మీద ఆధారపడ్డటువంటి చేనేత కార్మికులంతా కూడా రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉందని పద్మశాలికి సంబంధించినటువంటి నాయకులు, చేనేత కారులు తమ అభిప్రాయం రూపంలో వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత కేసీఆర్ సర్కారు పాలనలో చేనేత రంగం కొంచెం కోలుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన సంక్షేమ విధానాలతో నేత కార్మికులకు ఉపాధి దొరికింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత పవర్లూమ్ పరిశ్రమపై పగబట్టిందని చేనేత సంఘాల నాయకులు ఆగ్రహిస్తున్నారు. తాజాగా రేవంత్ ప్రభుత్వం తెచ్చిన టెండర్ జీవోనే అందుకు నిదర్శనమని చెబుతున్నారు. తక్షణమే ప్రభుత్వం ఈ జీవోను రద్దు చేయాలని, టెస్కో ద్వారానే వస్త్రాలు కొనుగోలు చేయాలంటున్నారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడకపోతే పోరాటం చేస్తామని చేనేత సంఘాల నాయకులు, నేత కార్మికులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానం, రాష్ట్ర ప్రభుత్వ తీరుతో చేనేత రంగం అంతా కూడా కుదేలైనటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. చేనేతకారులు
రోడ్డు మీద పడేటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రధానంగా స్కూల్ యూనిఫామ్స్ కావచ్చు, స్కూళ్ళకు సంబంధించి విద్యార్థులు ఉండే హాస్టల్లో దుప్పట్లు కావచ్చు, ఇతరత్ర చేనేత రంగం ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తులకు సంబంధించి ఆ ఉత్పత్తులన్నింటినీ కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసినటువంటి సందర్భం. టెస్కో ద్వారా కొనుగోళ్లు చేసేటువంటి ఆ ప్రక్రియను నిలిపివేసి పూర్తిగా టెండర్లకు తెరతీసేటువంటి సందర్భం జరుగుతూ ఉంది. పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి చేనేతకారులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరు విధానం పట్ల మండిపడుతున్న తీరైతే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వరంగల్ నగరంలో ఉన్నటువంటి పద్మశాలి కమ్యూనిటీ హాల్లో పద్మశాలికి సంబంధించినటువంటి కులస్తులంతా కూడా చేనేత రంగంపై ఉన్నటువంటి వీళ్ళంతా కూడా సమావేశమైనటువంటి సందర్భం. పద్మశాలి నాయకులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు సార్ ఇట్లాంటి ఇండెంట్ రద్దు చేయడం? పూర్తి స్థాయిలో ప్రభుత్వం ద్వారా ఇలాంటి రద్దు చేస్తే చేనేత రంగం ఎలాంటి సంక్షోభంలో వెళ్తుంది? పూర్తి స్థాయిలో చేనేత కార్మికులంతా ఏమైపోతారు? సరే, ఇది వాస్తవంగా కూడా గత 30-40 ఏళ్ల నుంచి ఈ చేనేత వృత్తిని కాపాడడం కోసం ప్రభుత్వం యొక్క వెల్ఫేర్ డిపార్ట్మెంట్లకు కావాల్సిన బెడ్డింగ్ మెటీరియల్ మొత్తం కూడా ఈ చేనేత ద్వారానే కొనుగోలు చేయాలి అని చెప్పి ఇదివరకు ఆల్రెడీ జీవోలు ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో మార్చి 2024న జీవో కూడా ఇవ్వడం జరిగింది. హ్యాండ్లూమ్ను మేము ప్రొటెక్ట్ చేస్తాం, హ్యాండ్లూమ్లో తయారు చేసినటువంటి ప్రతి బెడ్డింగ్ మెటీరియల్ మొత్తం కూడా డిపార్ట్మెంట్లకు అవసరం ఉన్నదంతా కూడా మేము చేనేత ఉత్పత్తులనే కొనుగోలు చేస్తాం, టెస్కోకు ఆర్డర్లు ఇస్తాం, ఆ రకంగా చేనేతను మేము పరిరక్షిస్తామని చెప్పి వాళ్ళు ఒక బహిరంగంగా చెప్పడం జరిగింది ఈ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఈ మధ్య కాలంలో మరి టెండర్ విధానం ద్వారా, ఏకీకృత టెండర్ విధానం ద్వారా కొనుగోలు చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కూడా సీక్రెట్గా ఎవరికి తెలియకుండా ఆ సీక్రెట్గా వాళ్ళే ఒక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ ఏకీకృత టెండర్ విధానం కనుక అమలయ్యేది ఉంటే మాకు ఈ టెస్కోకు ఆర్డర్లు ఇవ్వకుండా మొత్తం కూడా వేరే మా ప్రైవేట్ వ్యాపారస్తులకు ఈ విధానం ద్వారా ఈ టెండర్లు వాళ్ళకి అప్పచెప్పడం వల్ల వాళ్ళు ఇతర రాష్ట్రాలకు పోయి పవర్లూమ్లు తయారు చేసేటువంటి ఈ బెడ్డింగ్ మెటీరియల్ కొనుక్కొచ్చి డిపార్ట్మెంట్కు సప్లై చేయడం జరుగుతుంది. దీనివల్ల మన యొక్క ప్రభుత్వం చేనేతను ప్రొటెక్ట్ చేయాలనేటువంటి ఆస్పెక్ట్ కూడా ఇక్కడ ఫెయిల్యూర్ అయిపోతుంది. ఈ విషయంలో మేము అనేక సార్లు కూడా ప్రభుత్వ మినిస్టర్ల గారికి వాళ్ళకి అందరికీ కూడా మేము ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు, మాకేం తెలియదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారికే తెలుసు అనే మాట మాట్లాడుతున్నారు. మరి ఇప్పటికైనా కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద చొరవ తీసుకొని ఈ టెండర్ విధానాన్ని రద్దుపరిచి గతంలో టెస్కో ద్వారా అంటే 30-40 ఏళ్ల నుంచి కూడా టెస్కో ద్వారా కొనుగోలు చేసే విధానం ఏదైతే ఉన్నదో ఆ పద్ధతులనే కొనుగోలు చేసేది ఉంటే ఈ చేనేత సహకార సంఘాలలో ఉన్నటువంటి పారిశ్రామికులకు నిరంతరం పని కలిగి వారు బజారున పడకుండా వాళ్ళు ఆకలి సావులకు ఆత్మహత్యలకు కాకుండా వాళ్ళు పడిపోకుండా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రభుత్వం ఇకనైనా కూడా ఈ చెడ్డ పేరును వాళ్ళు మూట కట్టుకోవద్దు, మళ్ళీ తిరిగి ఆలోచన చేసి ఈ టెండర్ విధానానికి స్వస్తి చెప్పి పాత పద్ధతిలో టెస్కో ద్వారా కొనుగోలు చేసి మాకు నిరంతరం పని కలిగే విధంగా మాకు ఈ రకంగా అవకాశం కల్పించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. మీరే చెప్తారు పూర్తి స్థాయిలో వరంగల్ జిల్లాకు సంబంధించి, పూర్తి స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ ప్రాంతాలకు సంబంధించి చేనేత కార్మికులు ఉన్నటువంటి పరిస్థితి, ఎంతమంది ఈ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు, ఒకవేళ ఈ రద్దు చేస్తున్నటువంటి సందర్భంలో ఎంతమంది పొట్టగొట్టినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, ఎంతమంది రోడ్డున పడేటువంటి అవకాశం ఉంటుంది? మొట్టమొదట ఈ సంస్థ ఎందుకోసం ఆవిర్భవించింది అనేది మనం ప్రశ్న వేసుకుంటే గత 100 సంవత్సరాల నుంచి చేనేత వృత్తిపై ఆధారపడినటువంటి కార్మికుల సంక్షేమం కోసం కోఆపరేటివ్ సంఘాలు ఏర్పడి తద్వారా అనేక చేనేత కార్మికునికి చేతి నిండా పని కల్పించాలనే ఉద్దేశంతో ఈ హైకో ఏర్పడ్డది. ఆ తర్వాత యాప్కోగా మారింది, ఆ తర్వాత టెస్కోగా మారింది. ఎన్ని సంస్థలు మారినా ఇది కేవలం చేనేతపై ఆధారపడినటువంటి కార్మికుని సంక్షేమం కోసం ఏర్పడినటువంటిది. మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని రద్దుపరిచి ఒక టెండర్ విధానాన్ని ద్వారా ఈ చేనేత ఉత్పత్తి ఎక్కడ నిలిపివేసి పవర్లూమ్ల పైన ఉత్పత్తి చేసినటువంటి సరుకులను కొనుగోలు చేసి వ్యక్తిగత లాభాల కోసం ప్రభుత్వం టెండర్లను ఏర్పాటు చేసిందని మాకు అర్థమవుతుంది. లక్షల మంది చేనేత కార్మికుల యొక్క నోటి వారి యొక్క లైవ్లీహుడ్ ఎలా ప్రభుత్వం ఉన్నటువంటి వాటిని మెరుగుపరచడానికి, కానీ ఉన్నదాన్నే తీసివేయటము ప్రభుత్వ లక్ష్యం కాదు.
దయచేసి సీఎం గారు వెంటనే దీన్ని రద్దుపరిచి ఈ చేనేత వృత్తిపై ఆధారపడినటువంటి కార్మికులకు నిరంతరం పని కల్పించుటకు యోచన చేయాలి. వెంటనే ఇది రద్దుపరచాలని మేమందరం ఇక్కడ సమావేశమై ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మీరేం చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వానికి ఏం విజ్ఞప్తి చేస్తారు? ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు? నేతలను ఆదుకునే విధంగా ప్రభుత్వాన్ని ఏం కోరుతారు? చేనేత పరిశ్రమ మీద సుమారు ఒక 50-60 వేల మంది కార్మికులు బెడ్షీట్లు, కార్పెట్లు తయారు చేసి ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి సప్లై చేస్తున్నారు. ప్రభుత్వం టెస్కోకి ఆర్డర్ ఇచ్చినట్లయితే టెస్కో మా సహకార సంఘాల నుంచి వెళ్ళి మా చేనేత కార్మికుల ద్వారా తయారు చేసి మేము టెస్కోకి ఇచ్చినట్టయితే ఆ టెస్కో ప్రభుత్వానికి సప్లై చేస్తుంది. ఈ విధంగా చేనేత కార్మికులకు పని కల్పించాలనే నిరంతరం పని కల్పించాలి. వాళ్ళ చేనేత పరిశ్రమ మరణశయ్య మీద ఉన్నది కాబట్టి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో చేనేత పరిశ్రమ ద్వారా ఈ వస్త్రాలు కొనాలనేది జీవో కూడా ఉన్నది. ఆ జీవోని పక్కకు పెట్టి ఇవాళ ప్రభుత్వం కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. ఏది టెస్కో ద్వారానే తీసుకోవాలని చెప్పి మేము కోర్టుకు కూడా పోవడం జరిగింది. కోర్టు ఆదేశాలు ఆర్డర్ ముట్టిన 15 రోజుల లోపల వెంటనే టెస్కోకి ఆర్డర్ ఇవ్వాలి, పాత పద్ధతిని పునరుద్ధరించాలని కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం మొండి వైఖరితోని మళ్ళీ టెండర్ను విడుదల చేయడం జరిగింది. కార్పెట్లు, బెడ్షీట్లు కొనాలని టెండర్ విడుదల చేయడం జరిగింది. దయచేసి ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే వాళ్ళ జీవనోపాధిని బ్రతికించండి. చేనేత పరిశ్రమ చాలని కూళ్ళతోని పనిచేస్తున్నారు. మేము కూళ్ళు పెంచాలని కూడా గత సంవత్సరం జూలై 2025లో ప్రభుత్వాన్ని కోరడం జరిగింది, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 30% కూళ్ళు పెంచినట్లుగా కూడా సీఎంఓ ద్వారా మాకు వచ్చింది. ఆ లెటరు రాకముందే ఉన్న పనిని ఏకంగా రాత్రికి రాత్రి మా మీటింగ్లు ఏర్పాటు చేసి అత్యవసర సమావేశం పెట్టి మా డివిజనల్ మార్కెటింగ్ ఆఫీసర్ గారు మీరు కార్పెట్లు తయారు చేయొద్దు, బెడ్షీట్లు తయారు చేయొద్దు, వెంటనే మానేయండి, మేము కొనము, గవర్నమెంట్ టెండర్ ఇవ్వబోతోంది, దీన్ని వెంటనే ఒకవేళ టెండరు వెంటనే రద్దుపరిచి వీళ్ళ జీవనోపాధిని యథావిధిగా కొనసాగించాలని కోరుతున్నాం. ఏం చెప్తారు? అంటే మీరు ఒకవేళ కోర్టుకు వెళ్ళాలనుకున్నా కూడా 2-3 రోజుల సమయం ఉంది. ఏదైతే పూర్తి స్థాయిలో 8వ తేదీ నుంచి ఈ టెండర్ల ప్రక్రియ మొదలవుతుంది అంటున్నారు. ఒకవేళ టెండర్ల ప్రక్రియ మొదలైతే మీ రంగం మీద ఆధారపడి, చేనేత రంగం మీద ఆధారపడేటువంటి కార్మికులకు కావచ్చు, సొసైటీలకు కావచ్చు, ఎట్లాంటి నష్టం జరుగుతుంది? ఇది బాగా ఈ నష్టం అనేది చాలా విపరీతమైనటువంటి నష్టం మా చేనేత పరిశ్రమకు జరుగుతుంది. ఒక చేనేత పరిశ్రమ అనే కాదు, ముఖ్యంగా చేనేత మీద ఆధారపడ్డటువంటి కార్మికులందరికీ కూడా ఎటువంటి జీవనోపాధి కలగకుండా పోయేటువంటి ప్రమాదం ఉన్నది. అయితే మీరన్నట్టు ఈ టెండర్ను రద్దుపరచాలని మేము హైకోర్టుకు వెళ్ళడం జరిగినది. దాని మీద హైకోర్టు కూడా మాకు స్టే ఇస్తే సంబంధిత డిపార్ట్మెంట్లు అందరికీ ఆ స్టేను వాళ్ళకు అందజేయడం జరిగింది. అట్లా కాకుండా ఇప్పుడు మరో రకంగా అంటే విద్యాశాఖ ద్వారా ఈ టెండర్ ప్రక్రియను మొదలుపెట్టేటువంటి కార్యక్రమం మొదలైనది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్ని సహకార సంఘాలు ఉన్నాయి, చేనేత సహకార సంఘాలు ఉన్నాయి? దీనివల్ల ఎంతమంది ఇక్కడ నష్టపోయే అవకాశం ఉంది టెండర్ల ప్రక్రియ వస్తే? ఇప్పుడు మన వరంగల్, కర్నూలు ఉమ్మడి డిస్టిక్లో 60 చేనేత సంఘాలు ఉన్నాయి, 40 మ్యాథ్స్ సొసైటీలు ఉన్నాయి. దీని మీద 10,000 మంది కార్మికులు, అనుబంధంగా 10,000, మొత్తం 60,000 మంది కుటుంబాలతోని దీని మీద ఆధారపడి బతుకుతాను. చేనేత రంగం ప్రతిసారి ఏదో ఒక ఉద్యమ బాట పట్టాల్సి వస్తుంది. గతంలో GST 5% అని తీసుకొచ్చినప్పుడు ఒక ఉద్యమ బాట పట్టాల్సి వచ్చింది. మరొకసారి ఇలాంటి కార్మికుల పుట్టగొట్టేటువంటి ప్రయత్నాలు చేయడం, పూర్తిగా టెండర్ల ప్రక్రియ తీసుకొస్తే తెలంగాణకు సంబంధించి, వరంగల్కి సంబంధించి, ఈ ప్రాంతానికి సంబంధించిన చేనేత కార్మికులు ఏ విధంగా నష్టపోతారు, ఏ ప్రాంతానికి సంబంధించి కార్పొరేట్ వ్యవస్థకు లాభం జరుగుతుందో ఏం చెప్తారు? జనరల్గా ఏంటంటే చేనేత పరిశ్రమను తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టేటువంటి విధానాలని ప్రభుత్వాలు అవలంబిస్తూ ఉన్నాయి. ఈరోజు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము అకస్మాత్తుగా ఈ టెస్కో ద్వారా కొనడం మానేసి టెండర్ విధానం ద్వారా మేము కొంటామని చెప్పి ప్రకటించడం ద్వారా ఇవాళ ఈ కుటుంబాలన్నీ కూడా వీధుల పాలయ్యేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇప్పటికే చేనేత పరిశ్రమ చాలా సంక్షోభంలో ఉన్నది. అసలు చేసే పనికి సరైన కూలి లేదు. అయినా సరే వేరే పని చేయలేని పరిస్థితుల్లో విధి లేక ఈ చేనేత వృత్తిపై ఆధారపడి ఈ పనిపై జీవిస్తున్నారు.
ఎన్నికల ముందు మాత్రము చేనేత రంగాన్ని మేము కాపాడుతాము, చేనేతను రక్షిస్తాము, ప్రతి చేనేత కుటుంబానికి నెలకు 15,000 రూపాయల ఆదాయం వచ్చే విధంగా మేము కృషి చేస్తామని చెప్పని అనేక రకాల వాగ్దానాలు చేయడం జరిగింది. కానీ ఆచరణ చూస్తే ఏ ఒక్క వాగ్దానం కూడా సక్రమంగా అమలు జరపకుండా చేనేత కుటుంబాలని, చేనేత కార్మికుల్ని, చేనేత పరిశ్రమకి తీరని అన్యాయం చేస్తున్నారు. కాబట్టి మేము ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తే ఏమిటంటే, మీరు తక్షణమే టెండర్ విధానాన్ని నిలిపివేయాలి, దాన్ని ఆపివేయాలి. గతంలో లాగా టెస్కో ద్వారానే ప్రభుత్వ సంస్థలకు కావలసినటువంటి వస్త్రాలన్నింటినీ కూడా ప్రభుత్వం ఖరీదు చేయాలి. ఆ విధంగా చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మిక సంఘాలు, చేనేత పారిశ్రామికులు, సహకార సంఘాల వాళ్ళు, మొత్తం చేనేత శ్రేయోభిలాషులు అంతా కూడా ఏకతాటి మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి, పోరాటాలు చేసి, నిరాహార దీక్షలు కానీ, ఆమరణ నిరాహార దీక్షలు కానీ, ధర్నాలు కానీ ఇంకే రూపైనా సరే తీసుకొని ఆ విధంగా పోరాటం చేయడానికి సంసిద్ధం అవుతూ ఉన్నాం. చేనేత కార్మికులు, పద్మశాలీలు మరి గతంలో తెలంగాణ సాధన కోసం కూడా జరిగినటువంటి పోరాటంలో మొగ్గాలను కూడా రోడ్ల మీద పెట్టి నిరసన కార్యక్రమాలు చెప్పి తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర వహించారు. అలాంటి పోరాట చరిత్ర కలిగినటువంటి మరి చేనేత కార్మికులు తమ వృత్తిని రక్షించుకోవడానికి, ఈ టెండర్ విధానాన్ని మరి ఆపివేయడానికి, వీటి సమస్యల పరిష్కారం కోసము ఖచ్చితంగా ఉద్యమిస్తారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు ఏ రకంగా ఈ ఆలోచన చేస్తారో కానీ తక్షణమే మీ ఆలోచనను విరమించుకోండి, టెండర్ విధానం రద్దు చేయండి. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులకు ఆగ్రహానికి మీరు గురి కావాల్సి వస్తుందని, బలి కావచ్చని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నాయకులు ఉన్నారు. ఒకవేళ టెండర్ ప్రక్రియ మొదలైతే వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా టెండర్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో నాణ్యత తగ్గే అవకాశం ఉంటుందా? నాణ్యతకు సంబంధించి ఎలా ఉంటుంది? దాంతోపాటు ఇవాళ ఇక్కడ టెస్కో ద్వారా కొనేటువంటి, ఇక్కడ తయారైనటువంటి ఉత్పత్తులు ఎంత నాణ్యంగా ఉండేది, ఇప్పుడు ఏం జరుగుతుంది? అసలు టెండర్ల ప్రక్రియ అనేది జరిగితే ఏం జరుగుతుంది? మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఏకీకృత టెండర్ విధానాన్ని 22 ఐటముల్ని తీసుకొచ్చిందో అందులో మా వరంగల్కు సంబంధించి బెడ్షీట్, కార్పెట్ ఈ 2 ఐటములను పెట్టి కొంత అబాసుపాలు అవుతుంది, ఇబ్బంది అవుతుంది. మేమందరం కూడా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వస్తే ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది, చేనేత ప్రేమికులు, చేనేత అనేక స్కీములు పెడతారు అని చెప్పి సంబరపడ్డాం. కానీ కొంతమంది అవగాహన లేని అధికారుల మూలంగా ఈ 2 ఐటములను ఆ 22 రకాల వస్తువుల్లో చేర్చడం చాలా ఇబ్బందిగా ఉన్నది. ఎందుకంటే 5,000 కోట్ల టెండర్కు ఈ అన్నిటినీ ఇంటిగ్రేటెడ్ చేసి పెట్టాయిన్లు. దీని ద్వారా వేరే వ్యక్తులు వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఒకే వ్యక్తి టెండర్ వేసేది ఉంటే దేశంలో అతనికి ఈ యొక్క ఐటమ్ ఎక్కడ తక్కువ దొరికితే దాన్ని అక్కడి నుంచి సప్లై చేస్తాడు తప్ప ఈ చేనేత కార్మికుల దగ్గర కొనాలని చెప్పి అలా క్లాజ్ లేదు. ఒకవేళ ఈ టెండర్ విధానాన్ని ఇదే విధంగా కొనసాగిస్తామంటే వరంగల్ జిల్లాలో తయారయ్యే కార్పెట్లను ఆ టెండర్ దారి ద్వారా కొంటామని చెప్పి ఒక క్లాజ్ పెడితే నష్టం లేదు. ఇదే టెండర్లో మేము టెస్కో ద్వారా కొంటామంటే ఈ ఆందోళన ఉండదు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా తుమ్మల నాగేశ్వరరావు గారు చేనేత జౌళి శాఖ మంత్రి గారు వెంటనే మా చేనేత సంఘాల అధ్యక్షుల నుంచి, మా చేనేత నాయకుల నుంచి మీ అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మాకు భయాందోళనలు ఉన్నాయి. ఇప్పుడు ఫోన్ వచ్చింది, ముఖ్యమంత్రి గారిని ఒప్పించిండు చేనేత జౌళి శాఖ మంత్రి గారు ఈ 2 వస్తువులను అల్లకెళ్ళి తీసేస్తానమని. అది నిజమా అనేది మాకు ఎట్లా తెలియాలి? దానికోసం అని చెప్పి వెంటనే మా ఎండి శైలజ రామయ్య గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టి మా అందరి సమక్షంలో ఈ 2 ఐటమ్లను తీసేస్తున్నాం, మీకు ఇబ్బంది లేదని చెప్పేది ఉంటే మాత్రం ఎవరైతే తప్పుడుగా వృత్తిదారుల నుంచి గుంజుకొని టెండర్లు పెట్టాలని చెప్పి ఆలోచన చేసిన ఆ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతని మీద చర్య తీసుకొని అతన్ని సస్పెండ్ చేయాలి. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఈ విధంగా ఆలోచన చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుకుంటా ఉన్నాం. మొత్తం ఇస్తే టెండర్ల ప్రక్రియ రద్దు చేయాలనేటువంటి డిమాండ్ అయితే చేనేత కార్మికులు, చేనేత సహకార సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్ న్యూస్, వరంగల్ జిల్లా నుంచి.